గిరిధర్ గారు కూడా లైవ్ లో ఉన్నారు. గిరిధర్ గారు, నమస్తే భరత్ జీ. నమస్తే. నమస్తే. సో సరే, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ వార్ గురించి చర్చించబోయే ముందు చాలా పెద్ద డెవలప్మెంట్. ఇంకా మిగిలి ఉన్న ఏకైక అగ్రనేత కూడా లొంగిపోతున్నారు. టార్గెట్ రీచ్ అయినట్టేనా మార్చ్ 31, 2026 లోపు? అయినట్లే కదా, లిటరల్ గా అయినట్లే కదా, మోరర్లెస్ అయిపోయింది కదా. మేజర్ వీళ్ళందరూ వచ్చేసారు. ఏదో చిన్న చిన్న క్యాటర్ ఉండొచ్చు, అది కంటిన్యూ అవ్వచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు అది. బట్ మేజర్ గా దాని బ్యాక్ బోన్ విరిగిపోయింది. వాళ్ళు మేజర్ లీడర్షిప్ అంతా వచ్చేసారు, సపోర్ట్ స్ట్రక్చర్ వచ్చేసారు. అంటే అది ఆ సిద్ధాంతమే ఫెయిల్ అయిపోయింది. ఒకప్పుడు పేదరికం ఉండి మనకు ఈ ఎక్స్ప్లాయిటేషన్ జమీందారీ సిస్టమ్ ఉన్నప్పుడు బహుశా దానికి ఏమైనా దానికి ఒక జస్టిఫికేషన్ ఉండేదేమో. ప్రస్తుతానికి మన దేశం ఎక్కడ పురోగతి చెందుతోంది, ఏ లెవెల్కి వెళ్ళిపోతున్నాము, జీడిపి ఎక్కడున్నాం మనం, పర్ క్యాపిటల్ ఎక్కడున్నాము. సో అందుకని ఈవెన్ చాలా పేదరికంలో ఉన్నవాడు కూడా ఈ రోజు మనం ఐటీలు H1B వీసాల్లో వెళ్తూ మనం చూస్తున్నాం. కాబట్టి సమాజం కంప్లీట్ గా మారిపోయింది. అప్పుడున్న నేరేటివ్ ఇప్పుడు కంప్లీట్లీ. అందుకని ఇది ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. అందుకని మోరల్లెస్ అయిపోయింది. మళ్ళీ నెలకొంటుందని. థ్యాంక్స్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత